ఎప్పుడు ఒకేలాంటి వడలేం తింటారు. నేను చెప్పినట్టు కేరళ స్పెషల్ మసాలా బెండకాయ వడ ట్రై చేయండి. చాలా చాలా బావుంటుంది. అందుకోసం 1 కప్పు నానబెట్టిన పచ్చెనగపప్పులో కాసింత జీలకర్ర, కొంచెం అల్లం ముక్క, 2 పచ్చిమిర్చి తగిలించి మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడైతే బెండకాయ ముక్కలు నేనెలా అయితే చూపిస్తానో అలాగా బుజ్జు బుజ్జుగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని పక్కకు తీసేసుకోవాలి. ఇప్పుడైతే మనం రుబ్బుకున్న పిండిలో కాసంత ఉప్పు, కారం, కొత్తిమీర, పుదీనా, కరివేపాకు, బెండకాయ ముక్కలు తగిలించి అంతా ఒకసారి ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్నగా బుజ్జి బుజ్జిగా వడలైతే చేసుకోవాలి. ఎక్కడ కూడా క్రాక్స్ ఉండకూడదు. ఈ విధంగా నీట్‌గా చేసుకోండి. ఆయిల్ వేడిన తర్వాత ఒక్కోటి నెమ్మదిగా వేసుకోవాలి. వేసినమ్మటే గంట పెట్టి తిప్పేయకుండా ఒక్క 2 నిమిషాలు ఆగి 2 వైపులు తిప్పుకుంటూ ఇలా గోల్డెన్ కలర్‌లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ కలర్‌లోకి రాగానే పక్కకు తీసేసుకోవడమే. ఇదే విధంగా రెండో వాయి కూడా వేస్తున్నాను. మంటని మీడియం టు లో ఫ్లేమ్‌లో పెట్టుకోవాలి. వడలు చూడండి ఎంత బుజ్జి బుజ్జిగా ఎంత బాగున్నాయో. ఈ మసాలా వడలైతే పైన క్రిస్పీగా లోపల మసాలా ఫ్లేవర్‌తో చాలా చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేయండి.